ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా పచ్చడి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 కిలో టమాటాలకి చూపిస్తున్నాను అండి వీడియో ఇది. బాగా పండిన టమాటాలు 1/2 కిలో తీసుకున్నాను. క్వాంటిటీస్ మిగతా క్వాంటిటీస్ అన్నీ నేను వేస్తున్నప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, అవే. ఇలా కొంచెం పెద్ద సైజుల్లోనే ముక్కలు కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. పైన ఉంటుంది కదా తొడిమలు తీసేసి మిగతా అన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిగతా అన్ని కట్ చేశాను. ఇవి క్లీన్ చేసినప్పుడు వాటర్ లేకుండా ఫస్ట్ క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. వాటర్ ఏమి ఉండకూడదు టమాటాలకి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి. 1/2 కిలో టమాటాలకి 40 to 45 గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది. ఇంకోండి చింతపండు ఉంది కదా, చింతపండుకి సైన్ ఇలాగా దారంలా ఉంటాయి కదా, అవి కూడా తీసేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనం వెంటనే చేసేసుకోవచ్చు తొందరగానే. కాడల్లా ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసేసుకొని 40 గ్రామ్స్ వరకైనా పడుతుంది 1/2 కిలో టమాటాలకి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎంతవరకు అంటే టమాటా పైన ఉన్న పీల్ సపరేట్ అయిపోయినంత వరకు మెత్తగా మగ్గించుకుంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ టైంలోనే మనం వెల్లుల్లి వేసేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లో వేసేటప్పుడు మాత్రం వేస్తున్నాను. ఈ మనం కుక్ చేసుకున్న ఈ టమాటా చింతపండు ఉంది కదండి, ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ చల్లారిపోయింది కదండి, ఇది మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఏమేమి వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం కారం వేసుకోవాలండి. 3 మ్యాంగోస్ కారం నేను వేసుకుంటున్నాను పచ్చడికి అని చెప్పి. ఇది కూడా 40 గ్రామ్సే. అండ్ సాల్ట్ కూడా 40 to 45 గ్రామ్స్ వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక 10 నుంచి 15 తొక్క తీసిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. మనం టమాటాలు ఎంత బాగా కుక్ చేసుకుంటామో వాటర్ అంతా పోతుంది కాబట్టి మనకు అంత చక్కగా ప్యూరీలాగా రెడీ అవుతుంది, కొంచెం థిక్గా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి కదా, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోని 150 గ్రామ్స్ నుంచి అంటే 130 to 150 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆయిల్ను మనకి కావాల్సింది ఉప్పే కదండి, సో అందుకని చెప్పి తాలింపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అదేంటంటే పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు మాత్రం బాగా చక్కగా రోస్ట్ అవ్వాలండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పూర్తిగా ఫ్లేమ్ని. మనం ఏదైతే మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఈ టమాటా ప్యూరీ ఇది మనం ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. ఈ టైంలో మీరు సాల్ట్, కారం సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇది ఎంత బాగా కుక్ చేసుకుంటామో మనకి అన్ని రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మేము తక్కువ రోజులే ఉంచుకుంటాం అన్నప్పటికీ తాలింపు పెట్టిన వెంటనే కూడా ఆపేసుకోవచ్చు. ఇలాగ బబుల్స్ వస్తున్నాయి కదండి, బబుల్స్ వచ్చినట్టయితే మనకి బాగా కుక్ అయిపోయినట్టే. చూస్తున్నారా, ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోయింది. మనం తాలింపు వేసిన తర్వాత ఆయిల్ అంతా తీసుకుంటుందండి. ఎప్పుడైతే కుక్ అయిపోతుందో అప్పుడు ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కానీ పచ్చడి కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.